హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ అనిత. ఈరోజు స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ 50 గ్రాముల చింతపండు తీసుకొని పుల్లలు ఈనెలు ఏం లేకోకుండా తీసుకొని దాంట్లోకి కొంచెం వేడి నీళ్ళు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాన్ని ఒక 10 నిమిషాలు వదిలేసి తర్వాత బాగా మెత్తగా పిసుకొని ఒక స్ట్రైనర్లో ఒడగొట్టుకోవాలన్నమాట. ఆ వేస్ట్ అయిన చింతపండు మనము దేంట్లోకైనా వాడుకోవచ్చండి, వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదు. ఇట్లా ఉడికించుకోవాలి, బాగా ఉడికించుకొని అట్లా నురగా వచ్చేయాలన్నమాట. అప్పుడు దాంట్లోకి 50 గ్రాముల చింతపండుకి 100 గ్రాముల బెల్లం వేసుకోవాలన్నమాట. 100 గ్రాములు సరిపోతుందండి, కరెక్ట్ సరిపోతుంది. 100 గ్రాముల బెల్లం వేసేసి బాగా కలుపుకోవాలి. అది కొంచెం ఉడకనియండి, ఎందుకంటే బెల్లం అంతా కరగాలి కదా, కొంచెం టైం పడుతుంది. లో ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోండి. ఇది చాలా బాగుంటుందండి చట్నీ. నిప్పట్ మసాలా కానీ మసాలా పూరి కానీ దేనికైనా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా, అలా ఉన్న కన్సిస్టెన్సీని దాంట్లోకి కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఒకవేళ మీ దగ్గర సోంపు ఉంటే కానీ సోంపు పొడి చేసుకొని వేసుకోండి. సోంపు పొడి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగా వస్తుంది అన్నమాట. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆగండి. కొంచెం కారం అవన్నీ బాగా మిక్స్ అయినాక కొంచెం కాలాలి, ఉడకనియాలన్నమాట. చూడండి, ఇది చల్లగా అయినాక మళ్ళీ గట్టిగా అవుతుందండి. సో మరీ చిక్కగా కాకుండా ఈ మాత్రం ఉండేంత ట్రై చే. ఇప్పుడు గ్రీన్ చట్నీ చూద్దామండి. ఫస్ట్ ఒక మిక్సీలో పుదీనా ఎంత తీసుకుంటామో కొత్తిమీర కూడా అంతే తీసుకోవాలండి. అల్లము, ఒక మిరపకాయ, దాంట్లోకి సరిపడంత ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, కొంచెం షుగర్ కూడా వేసుకోండి, అలాగే కొంచెం పెరుగు. ఇవన్నీ వేసేసి మిక్సీకి చేసేయండి. అంతే అండి, కట్టా మిట్టా చట్నీ, గ్రీన్ చట్నీ తయారైపోయింది.